చల్లని సాయంత్రం లేదా వర్షం పడేటప్పుడు ఇంట్లో ఈజీ ఇంగ్రీడియంట్స్లో అయిపోయే స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మార్కెట్లో బజ్జీ మిరపకాయలు అయితే దొరుకుతాయి అన్నమాట. వాటిని హాఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బజ్జీ పిండి అయితే కలుపుకుందాం. 2 కప్పులు శనగపిండి అయితే తీసుకోండి. అందులో కొంచెం ఉప్పు, చిటికెడు సోడా అండ్ 2 స్పూన్ల కారం తీసుకోండి. అందులో కొంచెం నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్గా అయితే బీట్ చేసుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఆ కన్సిస్టెంట్లో అయితే వచ్చేయాలి. కలుపుకున్న పిండి అయితే పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి. బాగా కాగాలన్నమాట ఆయిల్. మనం కలుపుకున్న పిండిలో బజ్జీ మిరపకాయలు డిప్ చేసుకొని మరుగుతున్న ఆయిల్లో అయితే వేసుకోవాలి. అలా స్లోగా బజ్జీ మిరపకాయలు కొన్ని కొన్నిగా పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆయిల్లో వేసిన బజ్జీలని స్లోగా తిప్పించుకుంటూ ఫ్రై చేసుకోవాలి నిదానంగా. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టఫ్ కోసం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కప్ లో చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. నా దగ్గర లెమన్ లేదు, సో నేను స్కిప్ చేస్తున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చేసుకున్న బజ్జీలను అయితే తీసుకొని హాఫ్ గా అయితే కొయ్యాలన్నమాట. మధ్యలో జస్ట్ అలా ఘాటు పెట్టాలంతే. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే బజ్జీ లోపల స్టఫ్ చేయాలన్నమాట. బాగా స్టఫ్ చేసిన తర్వాత మనం చేసుకున్నాం కదా చిల్లీ పౌడర్, వాటర్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. అంతే, మన స్టఫ్డ్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది అనమాట. అలా ఒక మిర్చి బజ్జీ తీసుకొని తినండి, క్రంచీగా స్పైసీగా అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. అండ్ ట్రై చేసి కమెంట్లో ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా, బై బాయ్.